అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. తెలంగాణలో బీజేపీ ఎంఐఎం వైరం కొత్త పుంతలు తొక్కుతోందా? ఎంఐఎంను కట్టడి చేసే దమ్ము మాకు మాత్రమే ఉందంటూ కమలనాథులు కొత్త రాగం అందుకున్నారా? సీఎం రేవంత్ రెడ్డి ఓవైసీల చేతులకు వెళ్లారన్న ప్రచారం అందులో భాగమేనా? అసలు అలా కట్టడి చేయాల్సిన అవసరం ఏముంది? బీజేపీ లీడర్స్ ఇప్పుడు ఎలాంటి అంశాలను తెర మీదకి తెస్తున్నారు? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీ ఎంఐఎం మధ్య రాజకీయం పాము ముంగిసల వ్యవహారంలాగే ఉందంటున్నారు పొలిటికల్ పండిట్స్. సాధారణంగా రెండు పార్టీల మధ్య ఎన్నడూ సఖ్యత లేకున్నా ఆ రెండిటి మధ్య మూడో పార్టీ నలిగిపోవడం అసలు విషాదం అంటున్నారు. బీజేపీ ఎంఐఎం మధ్య సిద్ధాంత వైరుధ్యాలు నువ్వా నేనా అన్న పోరు కామన్. ఒకరి పెత్తనం సంగతి తర్వాత కనీసం ఒకరి ఉనికిని మరొకరు సహించని పరిస్థితి. ఈ క్రమంలో టార్గెట్ పాలిటిక్స్ నడుస్తూనే ఉంటాయి. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎంఐఎంతో అంటకాగుతుందనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. ప్రభుత్వాలు కూడా మజ్లిస్కు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నాయంటూ కొన్ని ఉదంతాలను ప్రస్తావిస్తుంటారు టీజీ బీజేపీ నేతలు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రచారమే జరిగిందే. ఓవైసీ బ్రదర్స్ చెప్పినట్టల్లా కేసీఆర్ సర్కార్ ఆడిందంటూ అప్పట్లో బాగా ప్రచారం చేశారు కాషాయ నేతలు. దాని ప్రభావం ఎంతో కొంత ప్రభుత్వం మీద పడిందన్న విశ్లేషణలు ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంఐఎం ఒక్కటేనన్న పల్లవి అందుకుందట బీజేపీ. సంబంధం లేని విషయాల్లో కూడా మజ్లిస్ నేతలు తలదూరుస్తున్నారని, అసలు ప్రభుత్వ కార్యక్రమాల్లో వాళ్ల పెత్తనం ఏంటన్నది కమల్నాథ్ల క్వశ్చన్. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓవైసీ బ్రదర్స్ ని నెత్తిన పెట్టుకోవడం వల్లే వాళ్లు సంబంధం లేని వ్యవహారాల్లో తలదూర్చి తగుదునమ్మా అంటూ పెత్తనానికి వస్తున్నారని, అసలు తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది కాంగ్రెస్ పార్టీనా ఎంఐఎంనా లేక ఇద్దరూ కలిసి కూటమి కట్టారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట తెలంగాణ బీజేపీ నాయకులు. ఇటీవల హైదరాబాద్లో ఆరంగర్ ఫ్లైఓవర్ ప్రారంభం సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టింది మజ్లిస్ పార్టీ. దాన్ని ప్రస్తావిస్తూ ఆ ఫ్లైఓవర్ను ఓవైసీ కట్టించారా లేక ప్రభుత్వం కట్టించిందా అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. వెంటనే వాటిని తీసేయాలని కూడా డిమాండ్ చేశారాయన. ఇక త్వరలో ప్రారంభం కాబోతున్న అంబర్పేట ఫ్లైఓవర్ మీద ఏర్పాటు చేసిన సైన్ బోర్డులను తీసేయించారట ఎంఐఎం పెద్దలు. వాటిని ఉర్దూలో రాయలేదన్న కారణంతో ఆ పని చేసినట్టు చెప్పుకుంటున్నారు. దీనిపై కూడా రియాక్ట్ అయ్యారు రాజాసింగ్. తన నియోజకవర్గం కాని చోట అసదుద్దీన్ ఓవైసీ ఎలా వేలు పెడతారని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే. తెలంగాణలో ఎంఐఎం గూండాగిరి పెరిగిపోతుందని, దాన్ని కట్టడి చేయాలని అంటున్నారట రాజాసింగ్. అసదుద్దీన్ బెదిరిస్తే అధికారులు సైన్ బోర్డులు మార్చేస్తారా అన్నది ఆయన క్వశ్చన్. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ ను తిట్టిందని, ఇప్పుడు తిరిగి పవర్లోకి రాగానే ఆళ్ల పంచనే చేరిందంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు కమల నేతలు. ఇప్పుడు కాంగ్రెస్ మజ్లిస్ ఒకటేనంటూ ఆ పాయింట్ ని జనంలోకి గట్టిగా తీసుకువెళ్లే ప్లాన్ లో ఉన్నారట బీజేపీ లీడర్స్. సీఎం రేవంత్ రెడ్డి చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఇనాగ్రేషన్ కు ఫిజికల్ గా హాజరవ్వలేదు, కానీ అరాంగర్ ఫ్లైఓవర్ ఓపెనింగ్ లో మాత్రం ఓవైసీ బ్రదర్స్ ని చెరో పక్కన కూర్చోబెట్టుకుని ప్రధాని మోడీని విమర్శించారంటూ అభ్యంతర పెడుతున్నారట కాషాయ నాయకులు. ఇప్పుడు ఓవైసీలు చెప్పినట్టల్లా కాంగ్రెస్ సర్కార్ ఆడుతోందని ఆరోపిస్తూ రెండు పార్టీలు ఒక్కటేనన్న ప్రచారం మొదలుపెట్టినట్టు అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. దీని ద్వారా పొలిటికల్ గా కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేయాలి అన్నది కమలం ప్లాన్ గా చెప్పుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ విషయంలో చేసిన ఇలాంటి ప్రచారం వర్కౌట్ అయిందన్నది కొందరు బీజేపీ నాయకుల అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ టార్గెట్ గా అలాంటి అస్త్రాన్ని సంధిస్తున్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎంఐఎం మాట వినాల్సిందేనని, బీజేపీ మాత్రమే వాళ్ళని అడ్డుకోగలదన్న భావన కల్పించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలన్నది బీజేపీ వ్యూహమని చెప్పుకుంటున్నారు. ఎవరి వ్యూహాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాల్సిందే.